వల్లభనేని వంశీపై అధికారులు పెట్ వారెంట్, షాక్ లో జగన్. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సిఐడి అధికారులు పెట్ వారెంట్ జారీ చేశారు. అయితే ఇదే విషయంగా మంగళవారం కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. వల్లభనేని వంశీపై అధికారులు పెట్ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన అంటే మంగళవారం కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జిల్లా జైల్లో ఉన్నాడు. ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పెట్ వారెంట్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో మా రిపోర్టర్ హారిక ఉన్నారు. హారిక, చెప్పండి, ఏం జరుగుతోంది అసలు అక్కడ? వల్లభనేని వంశీపై అధికారులు కిట్టి వారెంట్ అయితే జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన అంటే మంగళవారం రోజు కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జిల్లా జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ అయితే ముగియనుంది. అయితే ఈ రిమాండ్ కి సంబంధించి అంటే దానికి బెయిల్ కావాలి అని చెప్పేసి వంశీకి దీంట్లో ఒక వారెంట్ ఒక పిల్ అయితే వేశారు. కానీ దాన్ని రిజెక్ట్ చేస్తూ కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పిటి వారెంట్ అయితే దాఖలాలు చేశారు. కాగా ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది ఇంతకు ముందు చెప్పినట్టుగానే. అయితే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చినట్టు మాట్లాడుకోవాలి. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఎందుకు అని అంటే ఇప్పుడు సిఐడి గాని అటు పోలీసులు గాని ఈయనని విచారించాలి అని చెప్పేసి ఇప్పుడు సత్యవర్ధన్ ని సిద్ధం చేసిన విషయంలో గాని ఇప్పుడు దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించింది కానీ దీనిపైన ఆల్రెడీ ఒక ఉంది కాబట్టి ఒక కేసు ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా విచారించాలి అని చెప్పేసి బయటికి వెళ్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి అయితే సిఐడి కోరింది అని చెప్పి బయటకు వస్తున్న సమాచారం. అయితే ముందస్తు బెయిల్ కోరిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ధర్మాసనం కొట్టేసింది. అయితే ఎస్సీ కోర్టును కూడా ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసింది. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురు చెప్పే తగిలిందని చెప్పుకోవాలి. అయితే వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా చర్యల కోసం పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మనం రీసెంట్ గా కూడా చూసాము. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎవరైతే ఉన్నారో వంశీని కలిశారు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అండ్ కుట్రతో బెయిల్ అడ్డుకుంటున్నారు, కావాలని ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్ని గాని ఇబ్బంది పెట్టే చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే లాస్ట్ టైం ఆయన మాట్లాడిన మాటల్లో కూడా వైఎస్ జగన్ మాట్లాడిన మాటల్లో కూడా మొత్తం 94 మందిపై కేసు పెడితే నెలల తరబడి వైఎస్ఆర్సీపీ వాళ్ళని వేధించేందుకు ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు హాజరై వాగ్మూలం ఇస్తే వారికి కూడా బెయిల్ వస్తుందన్న ఆందోళనతో చంద్రబాబు పోలీసులు కలిసి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే సత్యవర్ధన్ 20 సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చిన ప్రతిసారి దాటవేస్తూ కోర్టుకు రాలేదు అని అన్నారు. చివరకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సత్యవర్ధన్ తనంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అదే విషయాన్ని చెప్పాడు. అయినా కూడా ఇది విషయం జరిగి చాలా రోజులైనప్పటికీ తను లేనని అంటే ఆ సమయంలో లేనని తను ఎవరు కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేసినప్పటికీ అసలు ఈ కేసుతో తన సంబంధం లేదని మొరబెట్టుకున్నా కూడా అసలు వదలట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది అసలు ఏపీలో అని చెప్పేసి అయితే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ
రాజకీయ నేతలు చూస్తున్నప్పటి నుంచి అంటే మనం మాట్లాడుకుంటే మాత్రం కావాలనే పగతో ఇవంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే సత్యవర్ధన్ అయితే ఇప్పటికీ ఆయన చెప్పినా కూడా వినట్లేదు. అంటే సత్యవర్ధన్ వచ్చి ఆయనంతటా ఆయన వాగ్మూలం ఇచ్చినా కూడా మళ్ళీ ఒక వైట్ పేపర్ పైన సైన్ చేయించుకొని మళ్ళీ కేసులు బనాయిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. అయితే వంశీ రాజకీయ ఎదుగుదలనే ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. వంశీ ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చంద్రబాబు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి చంద్రబాబు లోకేష్ కంటే ఆయన గ్లామరస్ ఉన్నారనే వల్లభనేని వంశీతో పాటు కొడాలినానిపై వారిని జీర్ణించుకోలేని ఆక్రోశం పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. ఇక అవినాష్ కూడా లోకేష్ కన్నా ఎక్కువగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు, ఇది చంద్రబాబు మనస్తత్వం అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అయితే ఇక్కడ ముఖ్య కారణాలుగా చూస్తే అయితే గనక కక్షపూరితమైగానే ఇది అరెస్ట్ చేస్తున్నారు. అలాగే అందం అనేది ప్రయారిటీ అని అంటారా, లేకపోతే ఎదుగుదల వల్ల ఓర్వలేనితనంతో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అని అంటున్నారా? రెండు విధాలా మాట్లాడుతున్నారు అనుకుంటాను హారిక. అయితే ఈ గ్లామరస్ విషయానికి వస్తే ఏంటి అంటే వీళ్లకు ప్రజా బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వంశీకి కానీ ఇప్పుడు వల్లభనేని వంశీకి గాని అవినాష్ కి గాని కొడాలి నానికి గాని ప్రజాబలం ఎక్కువ ఉంది కాబట్టి వారు ఎక్కడ మళ్ళీ ముందుకు వస్తారు అని చెప్పేసి అదొక టార్గెట్ గా పెట్టు. అయితే ఇక్కడ పొలిటికల్ గా ప్రజల్లో వీళ్ళకి ఎంతో అభిమానం ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ వీళ్ళు పొలిటికల్ గా అభివృద్ధి చెందుతారు అని ఆ పరంగా గ్లామర్ అని అంటున్నారు అనమాట. రైట్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేస్తుంది. దానికి ముఖ్యంగా కొన్ని ప్రముఖ ఛానళ్లు దానికోసం పనిచేస్తున్నాయి. ఇది ఒక మాఫియా సామ్రాజ్యంగా ఎదుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ కుట్రలు కుతంత్రాలనే ప్రొడ్యూస్ చేస్తున్నాయి కూడా మీడియా ఛానళ్లు అని చెప్పేసి కూడా ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అయితే ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కి సంబంధించింది కానీ ఇటు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించింది అయితే ఇప్పటికీ మాట్లాడుతున్నది ఏంటంటే ఏపీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. నెక్స్ట్ ఖచ్చితంగా ఆయనకున్న స్టేట్మెంట్లలో ఇప్పుడు వచ్చిన ఈ కేసులన్నిటిపైన విచారణ జరగాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు సిఐడి కోరింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మిగతా అప్డేట్స్ కోసం ఎదురు చూడాల్సింది అంతా. రైట్. మొత్తానికి వల్లభనేని వంశీ ఏదైతే బెయిల్ కోరారో దాన్ని నిరాకరించడం జరిగింది హైకోర్టు. ముఖ్యంగా ఇక్కడ జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే పొలిటికల్ గా అభివృద్ధి చెందుతున్నారని, అలాగే అక్కడ గన్నవరం ఆఫీస్ పైన మా వాళ్ళు ఎవరు దాడి చేయలేదు, ఇది కక్షపూరితంగానే క్రియేట్ చేసి కావాలని వాళ్ళ ఎదుగుదలకు మచ్చ తెచ్చేలాగా కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది, ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తోంది అని చెప్పి జగన్ మాట్లాడడం మనం గతంలో ప్రెస్ మీట్ లో కూడా చూసాం. అయితే ఇప్పుడు నిజంగా ఈ విషయం జగన్ గారు ఆల్రెడీ వచ్చి వల్లభనేని వంశీని జైల్లో కలిశారు. ఇప్పుడు ఇది బెయిల్ రాదు అని అంటే ఆయనకి షాక్ అనే చెప్పుకోవాలి. అయితే ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎన్నో ఉన్నాయి, అయినా కానీ అరెస్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి ఒక పక్క ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు. మేము కూడా మళ్ళీ వస్తాము, మేము కూడా గెలుస్తాము, అప్పుడు మేమేం చేయాలో చేస్తాము అని కూడా రోజా కానీ లేకపోతే జగన్ కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఇంకా ఏం జరగబోతుంది అనేది చూడాలి. ముఖ్యంగా ఇక్కడ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడానికి కారణమైతే వల్లభనేని వంశీ బయటికి వచ్చినట్టయితే ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు అన్న ముఖ్య ఉద్దేశంతోనే